ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పనిచేసేందుకు వైద్యులెవరూ ముందుకు రావటం లేదట. ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేసే తీరు, అక్కడి అపరిశుభ్రతకి భయపడిపోతూ ఉంటారు రోగులు. ఒకప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు చాలా అరుదుగా కనిపించేవి. వైద్య సేవల్ని ఒక వ్యాపారంగా పరిగణించడం మొదలుపెట్టిన తర్వాత 5 నక్షత్రాల హోటళ్లని తలపించేసే ఖరీదైన ఆసుపత్రులు ఉనికిలోకి వచ్చేశాయి. నేల మీద ఉండే సామాన్యులకి నక్షత్రాలను అందుకోవటం సాధ్యం ఎలా అవుతుంది చెప్పండి? ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు కాటన్ బాక్స్ తో జిరాఫీని తయారు చేసి చూపిస్తానంటున్నారు ఝాన్సీ గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ ఝాన్సీ గారు. హాయ్ సుజాత. హౌ ఆర్ యు అండి? ఫైన్, హౌ ఆర్ యు? ఫైన్ అండి. మరి ఈ రోజు మా సకులందరి కోసం ఒక కాటన్ బాక్స్ తో జిరాఫీని తయారు చేసి చూపిస్తానన్నారు కదా. సో మరి దాన్ని తయారు చేయాలంటే ఏమేం కావాలో చెప్తారా? షూర్. కాటన్ బాక్స్, క్రేయాన్స్, సిజర్స్ అండ్ కలర్స్ పేపర్స్. ఓకే ఝాన్సీ గారు, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి. సుజాత. మరి జిరాఫీని ఎలా తయారు చేస్తారు చూపిస్తారా? ఓకే సుజాత, ఇది మనము ఇంట్లో వస్తుంటాయి కదా బాక్సెస్, దేనికో ఒక ఐటమ్స్ కి వేస్ట్ గా పడేస్తుంటాం. అవునండి, దాంతో తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. ఓకే ఓకే. ఫస్ట్ దీన్ని బాక్స్ షేప్ లో కట్ చేసుకోవాలి. సో కంప్లీట్ గా 4 సైడ్స్ అంతా ఎక్స్ట్రా కూడా తీసేసేయాలి. సో జనరల్ గా ఇంట్లో వచ్చేటటువంటి, అంటే ఇంట్లో మనం సరుకులు అవి తీసుకొచ్చుకున్నప్పుడు స్నాక్స్ కోసం ఇలాంటి ఐటమ్స్ అన్ని తెచ్చుకుంటాం. సో ఇలాంటి ఐటమ్ తో చక్కగా ఇలా జిరాఫీని కూడా ప్రిపేర్ చేయొచ్చు అన్న ఆలోచన ఎలా వచ్చిందండి మీకు? కిడ్స్ రూమ్ లో డిఫరెంట్ ఐటమ్స్ ని పిల్లలు లైక్ చేస్తుంటారు. నిజంగానే డిఫరెంట్ యానిమల్ షేప్స్ కానీ డాల్ షేప్స్ అలాంటివి అలా పెట్టుకోవడానికి బాగుంటాయి అనమాట. వాళ్ళ రూమ్ లో స్టోరేజ్ గా పెన్సిల్స్, పేపర్స్ అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. ఓ, సో బాక్స్ అంటే జిరాఫీ లాగా కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం అది మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే ఓకే. సో ఈ వెనక వైపు అలాగే ఉంచి ఇక్కడ మాత్రం ఒక బాక్స్ లాగా కట్ చేసేస్తున్నారు, అంతే కదండి? జిరాఫీ ఫేస్, నెక్ పార్ట్స్ వస్తాయి అనమాట అక్కడ. ఓకే ఓకే. సో ఫస్ట్ బాక్స్ కట్ చేసేసుకున్నారండి. అవును సుజాత. దీంతో వేరే వర్క్ ఏం లేదు బాక్స్ తో. ఇప్పుడు మనం కలర్ పేపర్స్ తో జిరాఫీ నెక్, ఫేస్ అటాచ్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకే. సో జనరల్ గా తను స్ట్రైట్ గా చేసేస్తున్నారండి, కానీ జనరల్ గా మనకి జిరాఫీ ఫేస్ ని డ్రా చేయడం, ఫ్రీ హ్యాండ్ తో డ్రా చేయడం తెలియకపోతే ఫస్ట్ మనం మామూలుగా పెన్సిల్ తో అలా డ్రా చేసేసుకొని ఆ తర్వాత చేస్తే కరెక్ట్ గా వస్తుంది. ఫస్ట్ నెక్ అంతా కూడా చేసేస్తున్నారండి. అవుట్ లైన్ డ్రా చేస్తున్నాను, తర్వాత ఐస్ అవి డ్రా చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఝాన్సీ గారు, సఖీ చూస్తుంటారా? రెగ్యులర్ గా చూస్తుంటానండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే ప్రిపేర్ చేస్తుంటారా? ఇమిడియట్ గా చేస్తుంటాను. పెయింటింగ్స్ అవి వేస్తుంటారా మరి? బ్లాక్ ప్రింటింగ్, డైయింగ్ అవి చేస్తుంటాను, పెయింటింగ్ వేస్తుంటాను. ఓకే. సో ఐస్ డ్రా చేసేసారు, ఫేస్ డ్రా చేశారు, నెక్ కూడా వచ్చేసింది కదా, అంతా అవుట్ లైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు నోస్ డ్రా చేస్తున్నాను. ఓకే. సో మీరు ఇవన్నీ చేస్తూ ఉంటారు, రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కాబట్టి అలా ఫ్రీ హ్యాండ్ వేసేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్ గా. ఓకే. ఇప్పుడు హెడ్ కి కొంచెం క్రేయాన్ తో టచ్ చేస్తున్నాను. ఇది నెక్ కి బాడీ పార్ట్ మనం జిరాఫీలో చూసేటటువంటి ఆ చారలు కానివ్వండి, చిన్న చిన్న బాక్సెస్ లాగా కనిపిస్తూ ఉంటాయి కదండి. సో దాని స్కిన్ అలా ఉంటుంది. అవును. ఈ బాక్సెస్ ని మనము ఆరెంజ్ కలర్ క్రేయాన్ తో నేను ఫిల్ చేస్తున్నాను. ఓకేనండి. సో అలా ఎవ్రీ బాక్స్ ని ఫిల్ చేసుకోవాలి. సుజాత, ఇక్కడ నెక్ పార్ట్ అండ్ ఫేస్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. బాడీ పార్ట్ కోసం నేను ఆల్రెడీ ఇలా బాక్సెస్ డ్రా చేశాను. ఇప్పుడు దీన్ని క్రేయాన్ తో ఫిల్అప్ చేయాలన్నమాట. ఓకేనండి, మొత్తం క్రేయాన్ తో ఈ బాక్సెస్ అన్నిటిని కూడా బాడీ పార్ట్ కోసం ఫిల్అప్ చేసేసుకుందాం. ఓకే. సో మొత్తం అన్ని బాక్సెస్ అంతా కూడా కవర్ అయిపోయాయి.
కంప్లీట్ గా కలర్ చేసేసారు కదండి. అవును సుజాత. నెక్స్ట్ ఏం చేస్తారు? దీన్ని ఆ బాడీ పార్ట్ కి అటాచ్ చేయాలి. ఓకే, సో ఈ బాక్స్ కి బాడీ పార్ట్ లాగా అటాచ్ చేస్తారు. సో ఇలా దాన్ని బాడీ పార్ట్ లాగా అటాచ్ చేసేసుకోవాలి. స్టాపిల్ చేసేది. ఓకేనండి. బాడీ పార్ట్ రెడీ అయిపోయింది సుజాత. ఓకే, ఇప్పుడు మనం అంతకు ముందు డ్రా చేసుకున్న నెక్ పీస్ ఉంది కదా, దాన్ని ఇక్కడ అటాచ్ చేయాలి. ఓకేనండి. ఓకే సుజాత, ఇలా పిన్ చేసేసాము. ఇప్పుడు ఈ అవుట్ లైన్ పార్ట్ ని మనం కట్ చేసేస్తాం అన్నమాట షేప్ కోసం. సో మనం ఫేస్ అంతా అటాచ్ చేసేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తున్నారు అవుట్ లైన్. ఓకే, సో ఝాన్సీ గారు మొత్తం ఇలా అవుట్ లైన్స్ అంతా కట్ చేసేసుకుందామండి. అవును. ఓకే సుజాత, కంప్లీట్ అయిపోయింది. వావ్. ఈ బాక్స్ లో పిల్లలు పెన్సిల్స్, ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ స్కూల్ కి వెళ్ళేటప్పుడు వెతుక్కుంటూ ఉంటారు కదా, అవునండి, అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు అన్నమాట. సో పిల్లలు షార్ప్నర్లు, ఎరేజర్స్ ఇలాంటివన్నీ అప్పుడప్పుడు మర్చిపోతుంటారు, లేదంటే ఎక్స్ట్రాగా ఉంటాయి, అలాంటివన్నీ ఇందులో వేసేసుకోవచ్చు. అలాగే ఐడి కార్డ్స్ కూడా ఎప్పుడైనా మర్చిపోతూ ఉంటారు, స్కూల్ కి వెళ్లే ముందు అలాంటివన్నీ వేస్తే బాగుంటుంది. నిజంగా చాలా క్యూట్ గా ఉందండి. సో ఝాన్సీ గారు మా సకులందరికీ ఒక మంచి ఐటమ్ పరిచయం చేశారు. ఇలాంటివి ఇంకేమైనా ప్రిపేర్ చేశారా? చేసి తీసుకొచ్చాను సుజాత, చూపిస్తాను. ఓకే అండి. సుజాత, నేను ఇది ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చాను. ఓకే, సో ఆల్రెడీ ఇంకొక జిరాఫీని తయారు చేసి తీసుకొచ్చేసారండి ఝాన్సీ గారు. అయితే ఈ జిరాఫీలో చక్కగా కలర్ పేపర్స్ అన్ని కూడా పెట్టుకున్నారు, బాగా చూపించారు. నిజంగా ఇది చాలా బాగుందండి. మా సకులందరికీ ఒక మంచి ఐటమ్ ని పరిచయం చేసినందుకు, ఎస్పెషల్లీ పిల్లలకి బాగా పనికొచ్చే ఐటమ్ ని ప్రిపేర్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే సకులు, చూసారు కదా ఝాన్సీ గారు నిజంగా జిరాఫీని చాలా నీట్ గా తయారు చేశారు కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి. పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? నమస్తే.